ఈరోజు మనం తృతీయ భావం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ వాస్తవం చెప్పాలంటే. అంటే 12 భావాలు ఇంపార్టెంటే, ఇది ఇంకా ఇంపార్టెంట్ హౌస్. ఇదేంటంటే భూమి మీద మనం పుట్టినందుకు మన యొక్క అర్థం ఏంటి, పురుషార్థం ఏంటి. ఈ పురుషార్థం అనేది పురుష ప్రయత్నంతోనే జరిగిద్ది అని. ఇది ఎవరో తెచ్చిచ్చేది కాదు. ఇదేంటంటే వాస్తవం చెప్పాలంటే మొత్తం జీవితాన్ని నడిపేది కూడా థర్డ్ హౌస్. ఒక మనిషి మొత్తం జీవితం ఏదైతే ఉంటుందో, నీ జీవితం ఏ విధంగా నడవాలని నువ్వు కోరుకుంటున్నావు అనే దాని మీదే పురుషార్థం. ఇక్కడ మనకి అర్ధనారీశ్వరుడు ఉంటాడు. మిథున రాశిలో భార్యాభర్తలు ఒక జంట ఎలాగ ఉంటుందో, ఈ అర్ధనారీశ్వర తత్వం ఈశ్వరంశ అనేది మూడో భావంలో ఉంటుంది. ఈ పురుషార్థాన్ని మనం ఏ విధంగా గ్రహించాలి? పరాశరి చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఇది వాయుతత్వం. వాయుతత్వ రాశి మనకి. అంటే మనిషి యొక్క ఆలోచనలు ఏదైతే ఉంటుందో, ఈ ఆలోచనల్ని అనంత విశ్వాసానికి పంపించే రాశి ఏదన్నా ఉందంటే ఇదే. అంటే ఫస్ట్ మనకు మొదలయ్యే థాట్స్ ఏవైతే ఉంటాయో, ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. నిమిషానికి క్షణానికి క్షణానికి ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఈ థాట్స్ ఒక ప్రకారంగా మనం తీసుకెళ్లి సాధన చేయాలి. నీకు ఏ థాట్ కావాలి, ఆ థాట్ని సాధన చేయాలి అన్నా కూడా పురుషార్థమే. ఎందుకంటే పురుషార్థంలో డైరెక్ట్ గా మనకి కూర్చుంది ఎవరన్నా అంటే అర్ధనారీశ్వరులు కూర్చున్నారు. ఇక్కడ ఒక ఈశ్వరుడు కూర్చోవాలి, శక్తి కూడా కూర్చొని ఉంది ఇక్కడ. అర్థమేనండి. మనం ఏదైనా పని చేయాలంటే మనకు కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ ఇచ్చేది జగన్మాత. ఈ జగన్మాత కూడా అక్కడ స్థితి పొంది ఉంది మూడో భావం. నీ ఏ ఆలోచన వచ్చినా కూడా ఈ ఆలోచనని సార్థకం చేసుకునే శక్తి కూడా మనకి మూడో భావంలోనే ఉంది. ఒక రకం చెప్పాలంటే విక్రమ స్థానం అనుకుంటామా, లేదు భయం లేని స్థానం అనుకుంటామా, ఇది మూడో భావం. చిన్నపిల్లాడు లెగుస్తున్నాడు పడుతున్నాడు, లెగుస్తున్నాడు పడుతున్నాడు అంటే అక్కడికి ఆ పిల్లవాడికి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరంటే జగన్మాత. పడ్డాను, నేను దెబ్బ తగిలిందనే భయం లేదు, మళ్ళీ లేచి మళ్ళీ నడుస్తాను అనే ధైర్యం ఉండదు. నేను లేచాను, 2 అడుగులు వేసాను అంటే ఈసారి 4 అడుగులు వేయగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది పడ్డా కూడా. అంటే నా ప్రయత్న లోపం అనేది జరగకూడదు, నేను ప్రయత్నం చెయ్యాలి, నడిచేదాకా ప్రయత్నం చేయాలని చెప్పి పసిబాలుల్లోనే ఆ రకమైన సహజ జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకంటావు ఆ ఆలోచన, ప్రతి మనిషికి ఆలోచనలు ఎక్కడో మొదలవు, మూడో భావనను మొదలవుతాయి. కానీ ఆలోచించటం అనేది ఉంటుంది చూసారండి. ఈ ఆలోచించడం అనేది పంచమ భావన ఉంటుంది. ఒకటేమో థాట్స్, థర్డ్ హౌస్. దాని యొక్క భావోద్భావం పంచమంలో థింకింగ్ ఉంటుంది. ఆలోచనలకి, ఆలోచించడానికి మధ్యలో ఒకటి ఉంటుంది మనస్సు. ఆలోచనలు మనసుకి కనెక్ట్ అవుతాయి, మనసులోంచి మళ్ళీ ఆలోచించడం మొదలైంది. కానీ ఈ ఆలోచనల స్థానానికి పరాశర మహర్షి మనకిచ్చింది అపోక్లేమో అని ఇచ్చాడు. అంటే నీ ఆలోచనలో ఒకటి వచ్చింది, నీ ఆలోచన నుంచి ఒక కేంద్ర స్థానం ఆరో భావంలో కన్యని పెట్టాడు, విద్యాస్థానాన్ని పెట్టాడు. అక్కడ సరస్వతి మాత. అక్కడ విద్య తీసుకున్న తర్వాత గురువుల నుంచి జ్ఞానాన్ని పొందే భావం ఏదైతే ఉందో అది నైన్త్ హౌస్ లో ఉంది. అక్కడి నుంచి జ్ఞానం తీసుకున్న మనం 12వ భావంలో మోక్షం వైపు, దారి వైపు ప్రయాణం చేయగలుగుతాం. ఇది మన యొక్క గమ్యస్థానం. మన గమ్యస్థానం ఏంటి ఇక్కడ? 12వ భావం, మన డెస్టినీ అది. ఎవ్రీ పర్సన్ డెస్టినీ మోక్షం పొందడం 12వ స్థానం. కానీ ఈ 12వ స్థానానికి మనం వెళ్ళాలి అంటే మొదలయ్యే ప్రయాణ స్థానమే మూడవ భావం. అందుకే దీనికి ప్రయాణాలు అంటాం. స్పిరిచువల్ సెన్సెస్ లో మూడో భావానికి ప్రయాణాలు ఎందుకు ఇచ్చారు అంటే, ఇది నీ ప్రయత్నం ద్వారా చేస్తేనే నీ ప్రయాణం జరిగిద్ది. నువ్వు ప్రయాణం చేయాలంటే నీకు కొన్ని రకాల థాట్స్ వస్తూ ఉంటాయి, ఆలోచనలు. ఈ ఆలోచనలకి నువ్వేంటంటే సాధించాలంటే నీ ప్రయత్నమే ఉండాలి ఇక్కడ. ఎవరో తెచ్చి నీకు వడ్డీ పెట్టరు అని క్యాల్కులేషన్. నీ ప్రయత్నం చెయ్యి. నీ థాట్స్ లోనే ఉంటుంది మొదటి ప్రయత్నం. నీ ఆలోచనలు వస్తా ఉంటాయి, వేవ్స్ వస్తా ఉంటే పోతుంటాయి, అదొక వాయుతత్వం. పై ఉభయరాశి, ఉభయరాశిని మనం ఉభయరాశి అనుకుంటామే కానీ వాస్తవం చెప్పాలంటే అది స్థిర రాశి, చరరాశి.
స్థిర రాశి తర్వాత ఒక చరం వస్తుంది. ఆ చరం తర్వాత మళ్ళీ స్థిరం అంటే 15 పూర్వార్ధం. మొదటి 15 డిగ్రీలు స్థిర రాశి, 15 నుంచి 30 డిగ్రీలు చరరాశి. మొదటి 15 చరరాశి, తర్వాత స్థిర రాశి. మనకి వృషభ రాశి స్థిర రాశి. వృషభ రాశి తర్వాత ఒక 15 డిగ్రీలు వచ్చేసరికి చరం పడుతుంది మనకి. అక్కడి నుంచి మళ్ళీ 15 డిగ్రీలు వచ్చేసరికి స్థిరం పడుతుంది. ఈ చర స్థిరాలు సగం సగం ఉంది మనకి మిథునంలోనే. అందుకే ఎప్పుడైనా మిథునంలో ప్లానెట్ పడ్డప్పుడు అది చర భాగంలో పడిందా స్థిర భాగంలో పడిందని డిగ్రీలు బట్టి చూడాల్సి వస్తుంది. ఏ ఉభయ రాశులైనా సరే. ఇక్కడ ఉభయ రాశిని మనం జనరల్ గా చెప్పుకున్నాం అనుకోండి, ఒక బీచ్ అని చెప్పుకోవచ్చు. మనం బీచ్ ఒడ్డు నడుస్తా ఉన్నాం అనుకోండి, అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగని చెప్పి అక్కడ మనకి కదలిక కనబడినట్టే ఉంటుంది కానీ కదలదు అది. నేల అయితే అట్లాగే ఉంటుంది. అక్కడ ఉండేది భూమే. కాకపోతే అలలు అనేవి మన దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. ఈ సముద్ర పాలలో నిమిషానికి ఎలా వచ్చిపోతూ ఉంటాయో అట్లాగే మనిషిలో ఆలోచనలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఈ ఆలోచనలు వస్తా ఉన్నంతసేపు పోతా ఉన్నంతసేపు మనం దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, మనకేం కాదు, సమస్య ఏం ఉండదు. కానీ ఈ ఆలోచనలు మనం పట్టించుకుంటున్నాం అంటే అలల వైపు చూసాం మనం, ఆలోచించాం, భయం వేసిద్ది మనకి. ఆ సముద్ర ఘోష చూసినా, అలలు మనల్ని ఏమైనా చేస్తాయేమో, లోపలికి లాక్కెళ్ళిపోతాయేమో, చంపేస్తాయేమో, ఎన్ని వంద రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఎప్పుడు మనం థింకింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత. ఇప్పుడు మనిషి తన ప్రయత్నం వైపు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే అతను థింక్ చేస్తున్నాడు. కానీ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన వైపు తన ప్రయాణం చేసాడు అనుకోండి, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, సహజంగా ప్రాబ్లం ఏమి ఉండదు. అది సహజ ప్రయాణం ఏంటి మనకి. కానీ మనిషి ఎదిగే కొద్దీ, తన తెలివితేటలు పెరిగే కొద్దీ, బరువు బాధ్యతలు పెరిగే కొద్దీ ఆలోచించడం మొదలు పెడతాడు. ఆలోచించే కొద్దీ ఏంటంటే ఆ సముద్రం ఘోష ఏదైతే ఉందో, ఆ వాయుతత్వం, ఆ వేవ్స్ అలలు ఎలాగ వస్తా ఉంటాయో దాన్ని చూసి భయపడతాడు. ఇదంతా ఏంటంటే మనిషి యొక్క స్వయం కల్పిత భయాలు, మనోభయాలు అంటాం వాటిని. అందుకంటాం పురుషార్థాన్ని మనం తెలుసుకోవాలి, మనం ఎందుకు పుట్టాము అని, మనం ఏం చేసి వెళ్తున్నాము, అసలు ఏ సాధన చేస్తున్నాము. అంటే మన భవిష్యత్ ఏదైతే ఉంటుందో, మన భవిష్యత్తుని మన పురుషార్థంతోనే మనం నిర్ణయించుకుంటాం. మీరు ఇందాక అన్నారు రిటైర్ అవ్వను సార్ అన్నారు నేను. మీరు బాధ్యతలు ఉండే సార్ అన్నారు. బాధ్యత అనేది ఆ వర్డ్ పలకడానికి కొద్దిగా బరువుగా ఉంది. బాధ్యత అన్నప్పుడు ఒక సమస్యని గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మీకు ఇమీడియట్లీ 100 రకాల ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఈ ప్రతికూల ఆలోచనలు రావటం వల్ల మీరు ఏంటంటే భయపడతారు. భయపడినప్పుడు ఈ ప్రతికూల ఆలోచనలు మీరు ఎక్కడ పంపిస్తున్నారు? ఈశ్వరుడికి, ఆదిమాతకి ఇస్తున్నారు. అక్కడ మీరు ఈశ్వరుడికి ఇస్తున్నారు, ఆదిమాతకి ఇస్తున్నారు. వాళ్ళు మీరు అది కోరుకుంటున్నారు కదా, అది ఇచ్చేస్తారు. పాపం వాళ్ళకి తెలియదు. మీరు నెగిటివ్ కోరుకున్నారు, నెగిటివ్ని ఇచ్చేస్తారు. ఇంకా నీ ప్రయాణం నెగిటివ్తో మొదలైపోయింది అని. ప్రయాణం నెగిటివ్తో మొదలైందంటే నీ జీవితం మొత్తం నెగిటివ్గా సమస్యలు, బాధలు, దుఃఖంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని. అందుకే అంటాం మూడో భావం చాలా ఇంపార్టెంట్ కోసం. త్రికభావమే. త్రికభావాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతే ఒక మనిషి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. రెండోది, ఇది కామ త్రికోణానికి కూడా మొదటి హౌస్ ఇది. మొదటి వాయుతత్వ రాశి. కామ త్రికోణం మొదటి వాయుతత్వ రాశితో మొదలవుతుంది. నీ ఆలోచనలతోనే నీ యొక్క కోరికలు అనేది డిజైన్ అయ్యేది కూడా నీ ఆలోచనలోనే. నీ ఆలోచనల మధ్య డిజైన్ అవుతుంటే ఇక్కడ మళ్ళీ మిథునం అండ్ మిథునంలో ఉండే అర్ధనారీశ్వరులు, వీళ్ళిద్దరూ ఏంటంటే మనకు శక్తిని ఇస్తున్నారు. ఎలాంటి శక్తిని ఇస్తున్నారు? నువ్వేదైతే కోరుకుంటున్నావో నీ శక్తిని ఎక్కడైతే వినియోగిస్తున్నావో నీ పురుషార్థాన్ని, అదే నీకు ఇస్తాను అని. ఇప్పుడు బాధ్యత అన్నాం. బాధ్యత అనగానే అదొక బరువు. ఆలోచించడం మొదలు పెడతాం. ఒకసారి ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత మనకు ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే సహజత్వానికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం. మనం ఆలోచన వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ మనం ఆగుతున్నాం అక్కడ. అది ప్రయాణ స్థానం, ప్రయాణం చేయమన్నాడు, ఆగమనలా. కానీ మనం నుంచొని ఆగి ఆలోచించడం మొదలు పెట్టాం. ఇంకా మొదలైంది మనిషికి భయం. అంటే మానవ జీవితం అపోక్లిమ స్థానం, తన భవిష్యత్తుని తను ఎలా నిర్ణయించుకుంటున్నాడు అనేది మూడో భావం మీదే స్టెప్ మొదలైపోతుంది. ఇత్తనం బీజం అక్కడే వేస్తున్నాం మనం. ఒక చిన్న బీజాన్ని ఎక్కడ వేస్తున్నాం అంటే మూడో భావం వేస్తున్నాం.
అది నేను ఆ బేసాన్ని ఒక వేప విత్తనం వేశాను నేను. రేపొద్దున భవిష్యత్తు మొత్తం నేను వేప ఫలాలనే తీసుకొని వెళ్ళి తినాలి. నాకు ఆప్షన్ లేదు ఇంకా. నేను నాటిన చెట్టు అది వేప చెట్టే. లేదు, ఒక తుమ్మ ముళ్ళ చెట్టు బీజాన్ని నాటాను అక్కడ. తుమ్మ ముళ్ళు అంటే ఏంటి ఇక్కడ? ప్రతికూల ఆలోచనలు. నేను విపరీతంగా ఆలోచించాను. ప్రతికూల ఆలోచనలు వచ్చినాయి. ప్రతికూల ఆలోచనలు ఏ పని ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. నేను ఏదైనా సాధిద్దాం అనుకుంటే నా ఆలోచనలే ముళ్ళకంపలాగా నాకు అడ్డమైంది నా రహదారిలో. నా ప్రయాణ స్థానం అది. నా ప్రయాణం జనరల్గా వచ్చే ఆలోచనతో వెళ్ళిపోయాను నేను. సహజ ఆలోచనతో నాకు ఇబ్బంది లేదు. కానీ నేను అక్కడ ఆగాను. అది ఉభయరాశి కదా, ప్రయాణ స్థానం కదా. నా ప్రయాణానికి బ్రేక్ పడింది, ఆలోచించడం మొదలు పెట్టా. ప్రతికూల ఆలోచనలను ఇతను నాటానుగా. ఇంకా నా అపోక్లేపు ఏమి నేర్చుకుంటాను నేను? ఇంకా ప్రతికూల ఆలోచనలు పెట్టినప్పుడు ప్రతికూల ఆలోచనలకు సంబంధించి నేర్చుకుంటా. మళ్ళీ ఆరో భావం విద్య. విద్య అనేది నెగిటివ్కి వెళ్తుంది నాకు. నేను జ్ఞానాన్ని తీసుకునేది కూడా నెగిటివ్ జ్ఞానం 9 నుంచి తీసుకుంటా. నా మోక్షం ఇదంతా ఎలాగుంటుందంటే, నా డే బై డే ఏజ్ పెరిగి నేను ముసలోడిని అయ్యే కొద్దీ దుఃఖంతోనూ బాధలతోనూ పీడలతోనూ, అర్థమైందా, అసంతృప్తితోనూ చచ్చిపోవాలి. ఇదంతా ఎక్కడ మొదలవుతుంది మనకంటే థర్డ్ హౌస్ లో స్టార్ట్ అవుతుంది. అంటే మనిషి యొక్క జీవన ప్రయాణం అక్కడ ఉంది. అది ద్వితీయాతి ద్వితీయం ప్రెడిక్షన్ లో అష్టమాత్ అష్టమం. అష్టమాత్ అష్టమం అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు కదా. అష్టమానికి ఉన్న గుణం ఏంటి? చతుర్థం నుంచి పంచమం. అష్టమంలో అంటే నీ మనసు ఆలోచించడం మొదలు పెట్టింది అష్టమంలో. అష్టమంలో ఏమొస్తుంది? ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్ థాట్స్ వస్తాయి మనకి. అంటే ప్రతికూలమైన థాట్స్ వస్తుంటాయి. ఈ మూడో భావంలో కూడా మనం ఆలోచించడం మొదలు పెడితే ప్రతికూలమైన థాట్సే వస్తాయి. ఎందుకంటే అష్టమాత్ అష్టమం. ఇంకా కమ్యూనికేట్ అవుతున్నాం. ఎవరిని ఏదైనా పని చేయాలన్న సలహా అడిగారు అనుకో, ఇరుగు పొరుగుళ్ళు, అది చేస్తే పోతావరా, ఆడట్ట పోయాడు, ఈడెట్ట పోయాడు, ఇదేం నీకేం కలిసి వచ్చింది. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి దాంట్లో అనుభవం లేదు, వాళ్ళు చేయట్లేదు, ఆ ఫీల్డ్ లో వాళ్ళు లేరు, అప్ అండ్ డౌన్స్ వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళని అడుగుతాం వీళ్ళు సలహా, పక్కన ఉన్నాడు కదా అని. అసలు ఆ ఫీల్డ్ లో అనుభవం లేని వాడిని సలహా అడిగితే వాడు ఏమిస్తాడు? భయపెడుతుంటాడు. అతను ఆలోచిస్తాడు కదా, ఈ ఫీల్డ్ నన్ను అడిగాడు, ఇది సమాధానం చెప్పకపోతే నేను బాగోదు కదా, నేను తేలికైపోతాను కదా, కాసేపు ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు అతనికి ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అక్కడ అష్టమత్ అష్టమం ఉంది మన ఇరుగు పొరుగు దగ్గర. ఈ అష్టమత్ అష్టమం ఉన్నప్పుడు అతను ఆలోచించినప్పుడు మనకు అన్ని ప్రతికూల విషయాలే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి మనం దాన్ని మన మనసులో పెట్టుకుంటాం. ఇంకా ఇంకో ఇద్దరి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కూడా ఇలాంటి విషయాలే చెప్తారు. ఇంకా అక్కడి నుంచి మనం సమస్య అనేది, మనకు వచ్చిన ఆలోచన గురించి మనం పీడన అనిపిస్తాం, మన టైం వేస్ట్ అయిపోతుంది. ఇలాగా చాలా విషయాల్లో మనిషి ఏంటంటే ప్రభావితం అవుతూ ఉంటాడు ఇక్కడ. ఈ మనిషి ఆలోచనలో ప్రభావితం. ఎందుకంటే అష్టమాత అష్టమం అక్కడే ఉంది, ద్వితీయ ద్వితీయం ఉంది. ఒకటి మన కుటుంబం నుంచి కొన్ని ఆలోచనలు నేర్చుకుంటాం ఇక్కడ. అష్టమాత అష్టమం వచ్చే ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మనకు వచ్చే ఆలోచనలు. ఈ మూడింటి నుంచి మనకు కొన్ని రకాల థింకింగ్ అనేది ఇక్కడే మొదలవుతుంది మళ్ళీ. ఆ థింకింగ్ ఎలాంటి థింకింగ్ మొదలవుతుంది మనకి ఎక్కడ అంటే నెగిటివ్ థింకింగ్, అష్టమాత అష్టమం కాబట్టి. అక్కడి నుంచి మూడు నుంచి మూడు పంచములు వేసాం అనుకోండి, ఇక్కడ ప్రేమ గేమ పాజిటివ్ థింకింగ్స్, నీ సెల్ఫ్ లెర్నింగ్ అంతా ఉంది. అంటే నీకు నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఆ నీకు నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అక్కడ నీకు పాజిటివ్ థింకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మూడో భావం నీకు నువ్వు నేర్చుకునే థింకింగ్ కాదు, ఇది సెల్ఫ్ లెర్నింగ్ కాదు. ఇక్కడ డిఫాల్ట్ గా దాంట్లో కూర్చున్న వ్యతిరేక ఆలోచనలు. మనం అందుకే అక్కడ ప్రయాణం చేయాలి కానీ అక్కడ ఆగకూడదు. అది ఉపయోగరాశి, అది నిరంతరం. అర్థం, కాసేపు ఆగిద్ది, కాసేపు ముందుకెళ్ళింది, కాసేపు ఆగిద్ది, కాసేపు ముందుకెళ్ళింది. ఇక్కడ మనం ఆగకూడదు, ప్రయాణం చేసేయాలి ఆలోచనతో. అంటే ఇక్కడ ప్రయత్నం అనేది చెయ్యాలి. అందుకే అంటాం ఇక్కడ ధైర్యం కావాలి. పురుష ప్రయత్నం చేయాలంటే విక్రమ స్థానం, పౌరుషం ఉండాలి, ధైర్యం చేయాలి. ధైర్యం ఎందుకు చేయాలంటే ఇక్కడ మనకు వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయి. ఈ వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు అవి ముళ్ళ కంపల్లాగా మన జీవితానికి అడ్డంగా నిలబడతాయి. అప్పుడు అది మనకు ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయం వల్ల మనం ఏంటంటే తీసుకునే స్టెప్స్ రాంగ్ అవుతాయి. ఎప్పుడైతే స్టెప్స్ రాంగ్ అవుతాయో మన జీవితం మళ్ళీ మొత్తం ఏంటంటే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మన జీవితం అంధకారంలోకి వెళ్తాం కాదు, మన భవిష్యత్తుని మనమే అంధకారంగా చేస్తున్నాం అని. అంటే ఇక్కడ మనకి ఎవడొచ్చి జడపట్టట్లా, వాస్తవం చెప్పాలంటే. బయటోడి వల్ల నేను నష్టపోయాను, వాడి వల్ల నష్టపోయాను అనేది తప్పు. అది నష్టపోయింది ఏంటి ఇక్కడ? నువ్వు ప్రతికూల ఆలోచనలు చేసావు. పైగా అది వాయుతత్వ రాశి, వేవ్స్ ఎక్కువ ఉంటాయి నీ ఆలోచనలో. నీ వేవ్స్ ప్రకృతి తీసేసుకుంటుంది అక్కడ.
తీసుకొని నువ్వు ఏదైతే వేవ్స్ ఇచ్చావో, ఏ ప్రతికూలం అయితే ఇచ్చావో దానినే నీకు మళ్ళీ ఇస్తుంది ఫలిత రూపంలో. అందుకే ఈ మూడో భావం అనేది చాలా మంది జాతకాల్లో మనం అబ్జర్వ్ చేయాలి. మూడో భావంలో ఏ గ్రహాలు కూర్చోవాలి, ఆ గ్రహాలు ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ని ఇచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ థాట్సా, నెగిటివ్ థాట్సా? నెగిటివ్ థాట్స్ని ఎలా చూస్తాం మనం? మూడో భావంలో ఏదైనా గ్రహం కూర్చున్నప్పుడు దానికి షష్టాష్టకాల్లో ఏదైతే గ్రహం కూర్చుందో దానికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ వస్తాయి. లేదు, మూడో భావంలో ఏదైనా గ్రహం కూర్చున్నప్పుడు 6, 9, 12 భావాలు ఏ గ్రహాలు కూర్చున్నా కూడా కేంద్రాల్లో వాటికి సంబంధించింది కూడా మనకి అపోజిషన్ చేస్తూ నెగిటివ్ థాట్సే వస్తాయి. ఇప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఏంటంటే మన ఆయా భావాలకు సంబంధించిన జీవితాన్ని మనం నరకంగా మార్చుకునే విధంగా మనం ఆలోచిస్తాం. అర్థం? ఇప్పుడు మూడో భావంలో వచ్చింది మనం ఒక నెగిటివ్ థాట్ వచ్చింది. మూడో భావంలో నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది మనకి? ఇప్పుడు సమ్ము తీసుకున్నాం మనం. ఒక నైన్త్ హౌస్ లార్డ్ ఏ 6లోనో 9లోనో 12లోనో కూర్చున్నాడు జనరల్గా. మనకు మూడులో ఒక ప్లానెట్ కూర్చొని ఉంది. మనకు ఆ ప్లానెట్ దశ నడవచ్చు వాస్తవం చెప్పాలంటే. సమ్ నవగ్రహాలు ఏదో గ్రహం నడుస్తుంది మూడులో. అర్థం? మూడులో ఏదో గ్రహం నడుస్తున్నప్పుడు కూర్చున్న గ్రహం సంగతి చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఒక గ్రహం మూడులో కూర్చున్నప్పుడు దాని యొక్క థాట్ ప్రాసెస్ అనేది మొదలైంది. ఈ థాట్ ప్రాసెస్ మొదలవుతున్నప్పుడు ఇమీడియట్లీ మనకి ఈ అష్టమ భావంలో ఏ గ్రహం కూర్చుంది అర్థమైందా? అలాగే దశమ భావంలో ఏం గ్రహం కూర్చుంది. ఏమవుతుంది? అష్టమ భావంలో కూర్చున్న గ్రహం, దశమ భావంలో కూర్చున్న గ్రహం మూడో భావానికి 6, 8 భావాల్లో కూర్చున్న గ్రహం అయింది. దీనికి సంబంధించిన థింకింగ్ నెగిటివ్ వెళ్తుంది. లేదు, నవమ భావంలో ఒక గ్రహం కూర్చుంది, అపోజిషన్ జరుగుతుంది. ఆరో భావంలో గ్రహం కూర్చుంది, అపోజిషన్ జరుగుతుంది. అలాగే 12th హౌస్ లో గ్రహం కూర్చుంది, అపోజిషన్ జరుగుతుంది. ఇదంతా దేనికి జరుగుతుంది అపోజిషన్ అంటే? మూడో భావంలో కూర్చున్న గ్రహానికి మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ప్రయత్నం చేసేటప్పుడు ఈ గ్రహాల నుంచి మనకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ అనేది మొదలైంది. ఈ నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఈ 3, 7, 11 అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మన సోషల్ సర్కిల్తో మనకు సంబంధాలు కట్ అయిపోతాయి. సప్తమ భావంలో సంబంధ బాంధవ్యాల మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ రిలేషన్స్ లో దెబ్బ వస్తూ ఉంటుంది. భర్తతో భార్య గొడవలు, భార్యతో భర్త గొడవలు, ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా అయితే జరుగుతాయి. కారణం ఏంటంటే ఈ మూడో భావంలో ఒక గ్రహ దశ నడుస్తుంది నాకు కూర్చున్నది. ఈ దశ నడుస్తున్నప్పుడు దాని యొక్క షష్టాష్టకాల గ్రహాలు కానీ, కేంద్రాల్లో కూర్చున్న గ్రహాలు కానీ నెగిటివ్ థాట్స్ ని మన వైపు, మన ప్రయత్నాలకు అడ్డంగా పెడుతున్నాయి. బయట నుంచి ఏం పెడతల్లా. అది బయట నుంచి వ్యక్తులు కనబడినట్టు ఉంటుంది మనకి వాస్తవంగా. ఇదంతా మన అంతర్గతంగా జరిగే థాట్స్ అయ్యి. ఇప్పుడు మనం ప్రకృతికి ఏదైతే నెగిటివ్ ఇస్తున్నామో మన కామ త్రికోణం అనేది కంప్లీట్ గా కొలాప్స్ చేసుకుంటాం. అది రూల్ 1. రూల్ 2, మూడో భావాధిపతి ఎక్కడైనా ప్లేస్ అవ్వచ్చు మనకి. 12 భావాలు. ఈ మూడో భావాధిపతి ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో మళ్ళీ అతని నుంచి కూడా షష్టాష్టకాల్లో కానీ, కేంద్రాల్లో కానీ ఏదైనా గ్రహాలు కూర్చుంటే ఇది కూడా డిఫాల్ట్ గా మనకు దశ నడిచినా నడవకపోయినా మన జీవితంలో పర్టికులర్ సెక్టార్స్ మీద మనం నెగిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మూడో భావం ఏంది? అష్టమాత్ అష్టమం కూర్చుంది. మూడో భావం దగ్గర ఉన్న గుణం కూడా ద్వితీయ గుణం ఉంటుంది. అష్టమాత్ అష్టమ గుణంతోనే వస్తాడు మూడో భావాధిపతి తన ప్రయాణంలో, అది ఎక్కడ కూర్చున్నా కూడా. అలాగే ఏ భావంలో కూర్చుంటాడో ఆ భావంలో కొన్ని గుణాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే చాలా డీప్ గా స్టడీ చేయాల్సి వస్తుంది ఒక జాతక చక్రాన్ని. ఇతనికి సమస్య రావడానికి ఇతనిలో ఏ విధమైన విషయాలకు సంబంధించిన ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్టిక్ అవుతున్నాడు, ఆగకూడదు మనిషి యాక్చువల్గా ప్రయాణంలో, కానీ ఆగుతున్నాడు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది వేవ్స్ స్థానం, అయితే వేవ్స్ కి ఆధిపత్యం కాలచక్రం ప్రకారం. ఈ ఆధిపత్యం ఉన్న గ్రహం వాళ్ళ యొక్క అంతఃకరణంలో, సబ్ కాన్షియస్ లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే ఆ థాట్స్ గురించి థింక్ చేయడం మొదలు పెడతారు. అంటే కనబడిన ప్రతిదాని గురించి ఆలోచిస్తుంటాం మనం. మనం విన్న విన్న ప్రతిదాని గురించి ఆలోచిస్తుంటాం. మూడో భావంలో కూర్చున్న గ్రహాలకి మూడో భావాధిపతికి వినటం ఒక అలవాటు. విన్న తర్వాత ఆలోచించడం ఇంకొక దుర్గుణం. అర్థం? వినకుండా ఉండలేడు, విన్న తర్వాత ఆలోచించకుండా ఉండలేడు. అందుకే దీన్ని మనకి
ఈ త్రిశరాయాల్లో మూడో భావాన్ని పరాశర మహర్షి నెగిటివ్ గా చెప్పాడు. ఇది దుస్థానం అని చెప్పాడు మనకి. ఆయన ఒక word లో చెప్పాడు. ఈ దుస్థానం ఎందుకు అవుతుంది అంటే ఇందుకు అవుతుంది. ఆలోచిస్తున్నాం కాబట్టి. ఆలోచనలు అంటే థింక్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సమస్య ఏమొస్తుంది మనకంటే 3-7-11 డ్యామేజ్. 3-7-11 ఏముంటాయి మనకి? మన డిజైర్స్ ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ డిజైర్స్ ఉంటాయి. ఆ డిజైర్ వాస్తవం చెప్పాలంటే చాలా చిన్నదే. ఎందుకంటే ఎంత విశ్వంలో చూసుకుంటే చాలా చిన్న డిజైర్. కానీ ఈ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఈ థింకింగ్ భూతత్వంలో చూస్తే అది చాలా పెద్ద డిజైర్, నేను చేయలేను అని చెప్పి ఒక అభద్రతా భావాన్ని, భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనిషి ఫెయిల్ అవుతుంటాడు. తన జీవితంలో ఏది సాధించలేకపోతున్నా అని చెప్పి తన జీవితం మొత్తం ఏంటంటే ఒక గాడిదలాగా వెళ్ళిపోతా, ఏ సుఖం లేకుండా, సంతోషం లేకుండా, టార్గెట్స్ లేకుండా. వాస్తవం చెప్పాలంటే థర్డ్ హౌస్ లో హాబీస్ ఉంటాయి. ఈ హాబీస్ ప్రొఫెషనల్ గా తీసుకెళ్లేది ఫిఫ్త్ హౌస్. చివరికి తన హాబీస్ ను కూడా తను ఎంజాయ్ చేయలేక, హాబీస్ కూడా టైం స్పెండ్ చేయలేక, ఆ వృద్ధాప్యం అనేది ఏంటంటే ఏ సేవింగ్స్ ఏదో ఈఎంఐలు మనం మిగిలిన కొద్దిగా దాచిపెట్టుకున్నాం, ఏదో ఇల్లు కట్టుకున్నాం, ఏదో వస్తుంది బతుకుతున్నాం అన్నట్టు వాళ్ళు ఒక రకమైన నిస్సార జీవితాన్ని అనిపిస్తుంటాడు. ఒక నిస్పృహలో బతుకుతూ ఉంటాడు మనిషి. అదే నిరాశవాదంలో బతుకుతూ ఉంటాడు. ఇదంతా వృద్ధాప్యంలో రావడానికి కారణం ఏంటంటే ఇంకా దాన్ని అతను కవర్ చేసుకుంటాక ఏంటంటే నాకు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా తనకు తెలియకుండా ఇంకొన్ని నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటా, వ్యతిరేక ఆలోచనలు. ఈ బాధ్యతలు ఉంటే నాకు ఆ బాధ్యతలు ఉంటే అది అవ్వాలి ఇది అవ్వాలి, ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు అంటే మూడో భావంలో మనం ప్రయత్నం చేయకపోవటం ఒకటి. రెండోది, ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటంటే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించటం. మనకు ఒక విషయం తెలిసింది మూడో భావంలో. మనకు అపోక్లేమం ఏం చెప్తుంది? నీకు ఒక ఆలోచన వచ్చింది, ఫస్ట్ రూల్ 1. దాని యొక్క నెక్స్ట్ హౌస్ అనేది 6th హౌస్. ఇది అపోక్లేమం 3, 6, 9, 12. అంటే నీకు ఒక ఆలోచన రాగానే ఫస్ట్ దానికి సంబంధించిన విద్య ఏదైతే ఉందో ఆ విద్యను లెర్న్ అవ్వు అంట. కన్యా రాశి మీకు చెప్పాను గతంలో. మన జోడియాక్ రాశుల్లో కన్యా రాశి యొక్క ఎలిమెంట్స్ చెప్పారు. అక్కడ ఒక కన్య కూర్చొని ఉంటుంది, కంకులు పట్టుకొని ఉంటుంది. అంటే అక్కడ మనం లెర్న్ అవుతూ ఉండాలి, నిరంతరం విద్యను నేర్చుకుంటా ఉండాలి. ఎందుకు నిరంతరం మనిషి విద్యను నేర్చుకుంటా ఉండాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నా. ఈ ఆస్ట్రాలజర్ సంబంధించిన సబ్జెక్టు ఏమేమి ఉండి అని చెప్పి వాటి యొక్క సంబంధించిన మొత్తం విద్యని గ్యాదర్ చేసుకుంటా, బుక్స్ ఏమేమి ఉండి మొత్తం. రెండోది అవి చదవటం మొదలు పెడతా. దాని యొక్క నెక్స్ట్ హౌస్ ఏంటంటే 9th హౌస్. దీనికి సంబంధించిన గురువులు ఎవరు ఉన్నారు, ఏ గురువుల దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ జ్ఞానం ఉంది అని శోధించటం, నేర్చుకుంటాం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి నేను నా డెస్టినీ ఏదైతే ఉంటుందో దానికి రీచ్ అయిపోతా. 12th హౌస్ నాకు కావాల్సిన టార్గెట్ నేను రీచ్ అయిపోయా, నా గమ్యస్థానాన్ని. అని నేను మంచి ఆస్ట్రాలజర్ని అయిపోయాను అని. అంటే ఎవ్రీ థాట్, నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు సంబంధించి నేర్చుకోవాలి ఫస్ట్. ఆ విద్యకు సంబంధించిన మెటీరియల్ మనం గ్యాదర్ చేయడం ఏదైతే ఉంటుందో అది 6th హౌస్. దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం ఏదైతే ఉంటుందో, కౌన్సిలింగ్ తీసుకుంటాం ఏదైతే ఉందో, కన్సల్టెంట్ అవుతున్నాం, అది 9th హౌస్. ఇప్పుడు నీ 12వ భావం అపోకలేమో ఎక్సలెంట్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఎవరి జాతకంలో ఉన్న అశుభ గ్రహాలు 12వ భావం చూస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ కట్టుకోండి, మీ పర్సనల్ లోన్స్ లాంటివి పెట్టుకోండి, ఇది ఇన్స్టాల్మెంట్స్ బేసిస్ లో ఇన్సూరెన్స్ పాలసీలు, మీ వృద్ధాప్యంలో ఇది ఉపయోగపడింది, ఇది నీకోసం ఉంచుకో అంటారు నేను నా ప్రిడిక్షన్. ఈ అశుభ గ్రహాలు చూస్తాం వల్ల ఏంటంటే 12వ భావంలో వీళ్ళు గమ్యస్థానాన్ని చేరలేరు. వృద్ధాప్యంలో బాధలు పడాలి, వృద్ధాప్యంలో రోగాలు ఉంటాయి, వృద్ధాప్యంలో వీళ్ళకి డబ్బులు దొరకవచ్చు దొరకకపోవచ్చు. వీళ్ళ డబ్బు వీళ్ళు దాచుకుంటే కనీసం అది మిగిలిద్ది అని చెప్పేసి ఏంటంటే ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు అనేది ఏదైతే ఉంటుందో మొత్తాలు మీరు చేసుకోండి. మీకు అశుభ గ్రహాలు 12వ భావాన్ని చూస్తున్నాయి, 9వ భావాన్ని చూస్తున్నాయి, అశుభ గ్రహాలు 6వ భావాన్ని చూస్తున్నాయి అంటే మీ అపోక్లేమో అశుభ గ్రహాలు తేరపడినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ వృద్ధాప్యం కష్టంగా వెళ్ళే అవకాశం ఉంటుంది, బాధలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, పీడలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే అపోక్లేమాన్ని మనం చేసే ప్రయత్నం 3వ భావం నుంచే ఉండాలి. మనకు కూర్చోవచ్చు గ్రహాలు, మన ప్రారంభం అందరూ ఒకలాగా ఉండవు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రారంభం పెట్టుకుని పుడుతుంటారు. ప్రారంభం పెట్టుకుంటున్నప్పుడు మనం ఏంటంటే అతని భవిష్యత్తు ఎలాగెళ్తుందని చూడాలంటే 3, 6, 9, 12లో ఏ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ రూల్ 1. అర్థమైనా? వాటికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ముందు జాగ్రత్త ఉండదు. ఈ రోజుల్లో బతకాలంటే డబ్బు కావాలి వాస్తవంగా చెప్పాలంటే. అంటే ప్రతి మనిషికి సేవింగ్ ఉండాలి.
అంటే రాబోయే కాలం పెరిగే రేట్లతో పాటు ద్రవ్యోల్బణాలు అన్ని లెక్కేసుకుంటా ఇతను ఏంటంటే తనకు తాను ఈ శరీరం బతకాలి బతికినాలు కాబట్టి సర్వైవల్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన అమౌంట్స్ దాచుకోండి అని చెప్తారు. అది రూల్ వన్. కానీ ప్రతి మనిషి పురుషార్థం ఉంది కదా మూడో భావంలో మనకి, సాధించాలి కదా ఏదో ఒకటి, తన కోరికను తను నెరవేర్చుకోవాలి కదా. తన కోరికను తను నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు దానికి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకొని అడ్డంకులను తానే సృష్టించుకుంటున్నాడు అడ్డంకులు. వాళ్ళు అట్లా చెప్పారు, నాకు ఈ బాధ్యతలు ఉంటే నా పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళను వాళ్ళే కట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రయాణం చేయట్లేదు. ప్రయాణం చేసే స్థానం ప్రయాణం చేయాలి ఫస్ట్. నాకు ఆ ఖర్చులు ఉండే ఈ ఖర్చులు ఉండే నాకు అది ఇదేం ఉండదు. ఇంకా నీకు ఆలోచన వచ్చింది నేర్చుకో అంతే. మూడో భావం తర్వాత మనం వేయాల్సిన స్టెప్ అపోకలేమంలో ఆరో భావానికి కేంద్ర స్థానం. అక్కడ నేర్చుకునేది ఉంది. ఈ నేర్చుకోలేకపోవడానికి అక్కడ మన రుణాలు ఉంటాయి, అరిషడ్ వర్గాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, చిరాకులు అన్ని ఆరో భావాలు ఉంటాయి. వీటన్నిటిని వదిలేస్తే అది ఒక లెర్నింగ్ హౌస్ కూడా కన్య. అంటే సరస్వతి దేవి యొక్క స్థానం కన్యాస్థానం. మూడో భావంలో మనకి ఈశ్వర స్థానాలు ఉంటాయి, అర్ధనారీశ్వర తత్వం. అక్కడ నీవు వేవ్స్. ఇక్కడ స్థిరం భూమి. ఈ రెండింటికి బుధుడి ఆధిపత్యం. అందుకే బుధుడు ఆలోచనలు వస్తే ఈ ఆలోచనలకు సంబంధించిన నేర్చుకునేది కూడా బుధుడి దగ్గరే పెట్టాడు. దానిలో సారాన్ని గ్రహించే జ్ఞానం గురుడి దగ్గర పెట్టాడు. గమ్యస్థానం గురుడి దగ్గరే ఉంది. అందుకే ఈ నాలుగు ఉభయ రాశులు అనేది కాలచక్రంలో అపోక్లేమాలు. దీనిని మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అనుకోండి, జీవితం మొత్తం ఏంటంటే ఒక రకంగా చప్పటి కూర తిన్నట్టే ఉంటుంది, రుచి బచి లేకుండా. కూరన్నా కొద్దిగా ఉప్పు ఉండాలి కదా రుచి ఉండాలంటే. కానీ కొంతమంది ఏం చెప్తారు, ఉప్పు తినకూడదండి బీపీలు వస్తాయండి అంటారు. కాదు, ఉప్పు తినాలంటారు నేను. ఎందుకంటే ఉప్పుకు ఒక గుణం ఉంటుందండి. ఉప్పు నాలుక మీద పడంగానే అది నోట్లో లాలాజలాన్ని ఊరిస్తుంది. మన ఆహారంలో ఉప్పు వేసినప్పుడు రుచే కాదు, నోట్లో లాలాజలం వచ్చింది. ఈ లాలాజలం ఏంటంటే నోట్లో సగం అరుగుదలను తీసుకెళ్తాం. ఆ తర్వాత మిగతా కడుపులోకి వెళ్ళిన తర్వాత మిగతా అది చూసుకుంటుంది కడుపులో. అందుకే ఉప్పు ప్రధానం అంటాం మనం, రుచి ఒకటే కాకుండా. అర్థమేనా? ఇది కూడా అదే పరిస్థితి అండి మనకు. మన జీవితం అద్భుతమైన సారవంతంగా సానుకూలంగా అన్ని అనుభవించడానికి ఉంది వాస్తవంగా చెప్పాలంటే. మనకు మూడో భావం అనుభవించమనే చెప్తుంది. కానీ ఇక్కడ మనం ఆగకూడదు, ప్రయాణం చేసే స్థానం అది. నువ్వు అక్కడ కూర్చో మాకు, స్థిరంగా కదలకుండా ఉండ మాకు, నీ ప్రయత్నం ఏంటో చెయ్యి. ఎందుకంటే అది నీ పురుష ప్రయత్నం, నీ ప్రయత్నం లేకుండా జరగదు. నీ ప్రయత్నం చేయాలంటే నీకున్న అపోహలు వదిలేయాలిగా ఫస్ట్. అపోహలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఆగాము, ఆలోచించాము, నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనకు నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆగిపోతాం కదా. ఇప్పుడు మనం ప్రిడిక్షన్లోకి వెళ్ళాం ఇన్ కేసులో. ఒక జాతక చక్రం చూసాము. ఒక జాతక చక్రం చూడంగానే ఫస్ట్ మనకి స్టెప్ వన్ ఏంటంటే ఈ మూడో భావం ఏ రాశి పడిందని చెక్ చేసుకోవాలి. అది చర రాశి పడిందా, స్థిర రాశి పడిందా, ఉభయ రాశి పడిందా. ఈ మూడో భావం నుంచి బాధక స్థానాల్లో, మూడో భావం నుంచి గుర్తుపెట్టుకోండి, బాధక స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని చెక్ చేయాలి ఫస్ట్ మనం. ఇప్పుడు ఒక మేష లగ్నం తీసుకున్నాం కాలచక్రంలో. మూడో భావం మిథునం అయింది. దాని యొక్క బాధక స్థానం మనకు ధనుస్సు అయింది కదా. ఈ ధనుసులో కూర్చున్న గ్రహాలు ఏంటంటే ఈ మనిషి ప్రయత్నాన్ని భయపెడతా ఉంటాయి, ప్రయత్నం చేయనివ్వండి, బాధ పెడతా ఉంటాయి. అది ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొస్తా ఉంటాయి. ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన సిచ్యువేషన్ వల్ల ఇతను ప్రయత్నాలు ఆగుతా ఉంటాయి. రూల్ వన్. ఇప్పుడు నైన్త్ లాడు కూర్చున్నాడు, సూర్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి. సూర్యుడు అంటే పంచమం, తన ఆలోచనలు, థింకింగ్, రెండు సంతానం, బాధ్యతలు. ఫిఫ్త్ లాంటి నైన్త్ మనం ఏంటంటే జనరల్ లక్ష్మీ యోగం అంటాం. ఆ ఫిఫ్త్ లాంటి నైన్త్ లో కూర్చున్న లక్ష్మీ యోగం, మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఒక జనరల్ పరాశర ప్రిడిక్షన్ అయితే ఉంది. కానీ ఈ సంతానము, ఈ ప్రేమ, ఈ వాత్సల్యం ఏదైతే ఉంటుందో మన కళలో మన ఆలోచనల వైపు వెళ్ళనీయకుండా ఇది ఒక పెద్ద అడ్డంకిలా కూర్చుంటుంది. ఇట్లా సప్తమాధిపతి వెళ్ళి కూర్చున్నాడు. ఈ భార్య, స్పౌజు, రిలేషను, భార్య చెప్పే మాటలు, భార్య చెప్పే ఆలోచనలు ఇదేంటంటే మళ్ళీ మన ప్రయత్నాలు వెళ్ళకుండా బాధ పెడుతూ ఉంటుంది. ఎందుకంటే అది బాధక స్థానం అది. లేదు, వృషభ లగ్నం తీసుకుందాం మనం. మూడో భావన బాధక స్థానం లగ్నంలో కూర్చున్న గ్రహాలు అవుతాయి.
మూడో భావం చరరాశి కర్కాటకం, దాని యొక్క బాధక స్థానం వృషభ లగ్నమే అయింది. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఒకటి. దాంట్లో ఏదైనా గ్రహాలు కూర్చుంటే ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, ఆ గ్రహం ఏ ఏ భావాలకు ఆధిపత్యం ఉందో ఆ భావాధిపత్యాల కారకత్వాలు ఫస్ట్ ఇతని ప్రయత్నాలు వెళ్ళలేకుండా బాధకంగా కూర్చుంటాయి. అది రూల్ వన్. ఫస్ట్ మన స్టెప్, ఇతను ఎందుకు ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయా ఆలోచనకు సంబంధించిన వ్యతిరేక ఆలోచన వల్ల అతను ఏ పని చేయలేకపోతున్నాడు. ప్రతి మనిషికి ప్రయత్న స్థానం చాలా ఇంపార్టెంట్. తర్వాత దీన్నే మనం ద్రాక్షణంలో కూడా చూస్తాం అవసరమైతే. ఫస్ట్ రాశి చక్రంలో మనకి ఏ ప్రామిస్ ఉందో చెక్ చేసుకోండి. ఇంకా రెండోది, బుధుడు చాలా ఇంపార్టెంట్. బుధుడు ఏంటి ఇక్కడ ఒక మీడియేటర్. మూడో భావంలో మనం మీడియేషన్ ఉంది, న్యూస్ ఉంది, వార్తా ఛానల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంది, ఇరుగు పొరుగు ఉంది, మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉంటాయి. అర్థమైనా? ఇదంతా బుధుడు. ఈ బుధుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు ఫస్ట్. ఈ బుధుడు మూడో భావాన్ని వ్యతిరేకిస్తా. అర్థమైనా? మూడో భావం నుంచి కేంద్ర స్థానాల్లో కూర్చున్న బుధుడు, మూడో భావం నుంచి మూడో భావం నుంచి కేంద్ర స్థానాలు ఏముంది? 6, 9, 12 భావాలు. మూడో భావం నుంచి అయితే షష్టాష్టకాలు, అంటే అష్టము అండ్ నవము. ఇది మూడో భావం నుంచి షష్టాష్టకాలు, అంటే మనకి అష్టమ భావం, దశమ భావం. వీటిలో బుధుడు కూర్చున్నా కూడా ఇతనికి ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా, ప్రాపర్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉండవు కాబట్టి వాటికి సంబంధించిన నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటా ఇతను లైఫ్ లో ఫెయిల్ అవుతుంటాడు. ఎందుకంటే మూడో భావన కారకత్వం కమ్యూనికేషన్ బుధుడిని తీసుకుంది. రెండోది ఏంటంటే కుజుడు ఇంపార్టెంట్. ఈ కుజుడు కూడా ఏం చేస్తుంటాడు, ఈ భావాల్లో కూర్చున్నప్పుడు ఇతను వెళ్ళాల్సిన ప్రయత్నాల వైపు ప్రాపర్గా వెళ్ళనీయడు. దశమలో కుజుడు దిగ్బలం అనుకుంటామే గానీ మూడో భావానికి అతను ప్రతిబంధకం ఇవ్వమండి. లేదు, మూడో భావం నుంచి ఎగ్జాక్ట్ గా నైన్త్ హౌస్ లో కుజుడు కూడా డ్యామేజ్. ఎందుకంటే అక్కడ నైన్త్ హౌస్ లో కుజుడికి మూడో భావాత్తు మరణకారక స్థానంలో కూర్చున్నాడు అతను. నైన్త్ హౌస్ లో బుధుడు డ్యామేజ్. ఎందుకంటే మూడో భావం నుంచి మరణకారక స్థానం, అంటే సప్తమ భావం కుజుడికి బుధుడికి మరణకారక స్థానం. సప్తమ స్థానం అనేది ఏ భావం నుంచి అయినా మామూలుగా లగ్నాలు చూసుకుంటే సప్తమ భావంలో బుధుడు గాని కుజుడు గాని మరణకారక స్థానం. మూడో భావానికి ఒక అతనేమో కమ్యూనికేషన్ కారకుడు, ఇంకొక అతనేమో కుజుడేమో ప్రయత్న కారకుడు. అతను కుజుడు గాని బుధుడు గాని నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు. ఒకటేమో నెగిటివ్ ఛాన్సెస్ గా ఇస్తుంటాడు, రెండోది ఆ ప్రయత్నాలను సాధించేంత కమ్యూనికేషన్ లేకపోవటం, సాధించేంత ధైర్యం లేకపోవటం అనేది మరణకారక స్థానాలకు ఉంటుంది. బుధుడు మరణకారక స్థానానికి వెళ్ళాడు, కమ్యూనికేషన్ ఆడించి పాపం అతనికి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. కుజుడు వెళ్ళిపోయాడు మరణకారక స్థానం, ధైర్యం చేయలేకపోతున్నాడు. కుజుడు ధైర్యం చేయలేకపోతున్నాడు. అందుకే నైన్త్ హౌస్ లో బుధుడు కుజుడు కూర్చోకూడదు. కాబట్టి వీళ్ళు ఆటంకాన్ని ఇస్తున్నారు కారకులుగా. కారకులుగా ఆటంకాన్ని వీళ్ళు ఇస్తున్నారు. ఈ కారకులు బాగానే ఉన్నారు, మిగిలిన గ్రహాలు ఏమైనా ఆటంకాలు ఇస్తున్నాయి. లేదు, ఈ మూడో భావాధిపతి నుంచి, ఇప్పుడు సెకండ్ ఏంటి, మూడో భావాధిపతి నుంచి. మూడో భావాధిపతి బుధుడు కుజుడు కాకుండా ఎవరైనా సరే మూడో భావాధిపతి నుంచి అతని యొక్క సప్తమంలో బుధ కుజులు కూర్చోకూడదు. ఎందుకంటే మూడో భావాధిపతికి ఇటు కారకలే డిఫాల్ట్ గా. మూడో భావాధిపతి గురుడు అవనండి, ఇంకే గ్రహం అన్నా కానివ్వండి, ఆ భావాధిపతి నుంచి ఆ భావాధిపతి యొక్క సప్తమంలో కుజుడు బుధుడు ఉండకూడదు. అర్థమైనా? ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ భావ కారకులుగా వీళ్ళిద్దరూ ఆ భావాధిపతి నుంచి మరణకారక స్థితిలోకి వెళ్ళారు. ఇక్కడ కూడా ఏంటంటే వ్యతిరేక ఆలోచన వల్ల ఇతని ప్రయత్నాలన్నీ నిష్ఫలం అవుతా ఉంటాయి. ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండానే కాశీకి వెళ్ళిపోతుంది. అనుకుంటాడు, మొదలు పెట్టకుండా సగం కాశీకి వెళ్తే రెండు మొదలు పెట్టిన కాసేపు కాశీలో కలిపేస్తారు దాని గంగలో ఆ ప్రయత్నాన్ని. ఇక్కడ వీళ్ళ ప్రారంభంలో ఆ గ్రహాలు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్టర్నల్ గా వీళ్ళ ప్రయత్నాన్ని ఇంకొద్ది పెంచాలి. పురుష ప్రయత్నాన్ని మొండిగా ధైర్యంగా పెంచాలి. వాళ్ళు బయట నుంచి సపోర్ట్ తీసుకోవాలి. బయట నుంచి సపోర్ట్ అంటే ఏంటి, ఇదే జ్ఞానాన్ని తీసుకోవాలి అని, ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవాలి వాళ్ళ ప్రయత్నం కోసం. డేర్ స్టెప్. ఎందుకంటే ఇక్కడ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాణం పోదు కదా మనకి. మనం భయపడతాం, ఎక్కడ భయపడతాం, ఒక పెద్ద కొండ మీద నుంచి దూకాలి లోయల కంటే భయపడాలి. లేకపోతే పెద్ద అగ్నికొండంలో దూకాలన్నా భయపడాలి. పెద్ద షిప్ నుంచి నడి సముద్రంలో దూకాలన్నా భయపడాలి. ఎందుకంటే మనిషిది ప్రాణం పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రైలు పట్టాల మీద అడ్డంగా పడుకోవాలంటే భయపడాలి. ట్రైన్ వస్తే గుద్దేస్తే ఇబ్బంది. ఇది ఎందుకంటే ప్రాణం.
పుల్లు సింహాలు వస్తే, అడవి జంతువులు వస్తే భయపడాలి అడవిలో మనం. ఎందుకంటే ఇక్కడ మన ప్రాణం పోయే అవకాశం ఉంది. సర్వైవల్ అవ్వలేం కాబట్టి ప్రాణం పోతుంది కాబట్టి ఇక్కడ భయపడాలి. కానీ ఏదన్నా మనం ప్రయత్నం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ మనం చచ్చిపోం కదా. చచ్చిపోం మనం. కానీ మనిషికి మానసిక భయం ఏదైతే ఉంటుందో, ఈ మానసిక భయం వల్ల అతను ప్రయత్నం చేయలేడు. అందుకే మూడవ భావానికి పురుష ప్రయత్నంతో పాటు విక్రమ స్థానం అని చెప్పాడు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు ఆయన. నువ్వు భయపడమాకు అని. మానసిక భయం అసలు పడమాకు అని. ఏం కాదు అక్కడ మనం ప్రయత్నం చేయడం వల్ల మన ప్రాణం అయితే పోదు కదా. కానీ ప్రయత్నం చేసే ముందు ఏం చేయాలి? మనకు అపోక్లేమాన్ని యాక్టివేట్ చేయాలి. ముందు దానికి సంబంధించిన గ్రంథ సేకరణ అనేది చేయాలి. ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో దానికి సంబంధించిన గ్రంథ సేకరణ చేయాల్సిందే. ఎందుకంటే ఆరో భావంలో గ్రంథాలు. ఆ తర్వాత దానికి సంబంధించిన సజెషన్స్ ప్రొఫెషనల్స్ ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారు, వాళ్ళ అనుభవాలు ఏంటని చెప్పేసి నైన్త్ హౌస్ నుంచి తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో అవి కూడా గ్రంథాల్లో దొరుకుతుంటాయి మనం చాలా అనుభవాలు. వీటన్నిటితో మన ప్రయాణం స్టార్ట్ చేస్తే కనుక మన గమ్యస్థానం తేలిగ్గా వెళ్ళిపోతాం. అది సహజ జ్ఞానం. అదేనా? ఈ ప్రారంభంలో వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, ఏ ఏ గ్రహాలు అడ్డం పడుతున్నాయి అన్న దాని గురించి మనం ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వగలం. ఇది ఇలా వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది, దీన్ని మీరు ఈ టైప్ ఆఫ్ సైకాలజీతో దాన్ని ఓవర్టేక్ చేయండి అని చెప్పేసి మనం ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో ఇలా ఓవర్టేక్ చేయండి, భయపడమాకండి అని చెప్పి మనం ఏంటంటే పుష్ చేయాలి. వాళ్ళు భయపడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, ధైర్యం సరిపోదు వాళ్ళకి. ఆ భయంలో వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఈ పని చేయాలంటే నాకు అంత కావాలి, ఇంత కావాలి, వీళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలని చెప్పి మనిషి వ్యతిరేక ఆలోచనలు ఏం చేస్తాయంటే చుట్టుపక్కల ఎదుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఎతకాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే జ్ఞాని అన్నాడు తనలో తాను ఎత్తుక్కుంటాడు. నేను ఎలా చేయగలను, నా దగ్గర ఉన్నదాంతో ఏం చేయగలను అని ఆలోచిస్తాను. ఏదైనా ఒక అడుగు వేయాల్సింది మనం. ఆశకి వెళ్ళాలన్నా, ట్రైన్ దాకా వెళ్ళాలన్నా ఇంట్లోంచి ఒక అడుగు పాదం అయితే బయట పెట్టాలి, ఫస్ట్ స్టెప్. అంతేగాని ఫ్లైట్ నా ఇంట్లోకి రాదు కదా, నట్టింట్లోకి. ఎయిర్పోర్ట్కి వస్తుంది, అక్కడ దాకా నేను వెళ్ళాలిగా. నా ప్రయాణం అనేది ఫస్ట్ అడుగుతాను స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ అడుగు నీ దగ్గర ఏముందంటే నీ కాళ్ళే ఉంటాయి అడిగేయటానికి. నీ కాళ్ళే ఉంటాయి. కాళ్ళే లేవు అనుకోండి, వీల్ చైర్ ఉంటుంది కదా ఇంట్లోంచి. ఇలా కర్ర సపోర్ట్ అని ఉంటుంది కదా, కర్ర తీసుకుని అడుగుతాం. అంటే ఫస్ట్ అడుగు అయితే మనం వేయాలి. ఫస్ట్ అడుగు ఎలా వేస్తాం అంటే మన దగ్గర ఏదైతే ఉందో దాంతోనే వేస్తాం. అంటే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు. దానికి ఏమో అవసరం లేదు, వేసే ధైర్యం ఉండాలి. తన దగ్గర ఏది ఉంటే దాంతో 5 రూపాయలు అంటే 5 రూపాయలతో వ్యాపారం చేయొచ్చు. కాదు ఇక్కడ ఆలోచన ముఖ్యం. ఎందుకంటే బుధుడు ఆలోచన, బుధుడు జ్ఞానం, బుధుడు చదువు. అందుకే అంటాం నీ భవిష్యత్తుని నీ చేతుల్లోనే పెట్టాను అన్నాడు దేవుడు. అపోకలిమ స్థానం పెడతా పెట్టాడు. ప్రతి మనిషి జీవితం, అతని భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది. ఆ చేతులు ఏదైతే ఉంటాయో, కాలచక్రం చేతులు భావం ఒకటి ఉంది, మన భుజస్కంధాల భావం ఉంది, అదే మూడో భావం. మన చేతులు ఎక్కడ మొదలైందంటే మన భుజాల నుంచి మొదలవుతాయి. ఆ భుజాలని మిథున రాశిలో పెట్టాడు. మన చెవులే కాదు, మన భుజాలు కూడా, మన షోల్డర్స్ ఉంటాం. మూడో భావంలో ఏమంటాయి, షోల్డర్స్ ఉంటాయి. మూడో భావం ఇంకోటి ఏంటంటే వక్షస్థలం ఉంది. వక్షస్థలం అంటే ఏంటి, ధైర్యం. నా బ్రీతింగ్ గట్టిగా గాలి తీసుకున్నాను అనుకోండి, ఇలా గుండెలో ఇలా చీల్చారంటే అక్కడ నా వక్షస్థలం. అంటే నీ ధైర్యం అని. నీకు అందుకే ఆర్మీ ఆఫీసర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు స్ట్రైట్ గా వచ్చాను బాడీ ఇలా పెట్టండి అంటారు. అంటే నీ ఛాతీ చూపించు అని. అంటే నీ ధైర్యవంతుడు అని. అంటే నేను ఏదైనా చేయగలను అంటే నీ ఛాతీ రావాలి అలాగా. అందుకే పార్ట్స్ లో కూడా పరాశర మహర్షి ఏం చేశాడంటే వక్షస్థలాన్ని పెట్టాడు మూడవ. ఆ భావంలో అశుభ గ్రహాలు ఉన్నాయండి, వేరే రోగస్థాన గ్రహాలు వస్తున్నాయి, మీకు వక్షస్థలంలో బ్రీతింగ్ లో వాటిలో వీటిలో రోగాలు వస్తాయి, జనరల్ ప్రెడిక్షన్ లేకపోతే. కానీ ఉన్నప్పుడు ఈ విషయాలు జాగ్రత్త పడాలని కూడా చెప్పుకోవచ్చుగా. ఇంకో రకంగా చూస్తే వీటిని స్ట్రాంగ్ చేసుకోండి, భయపడాల్సిన పని లేదు. ఇది ప్రారంభం కొద్దిగా డిస్టర్బెన్స్ తెచ్చే ఛాన్స్ ఉంది శారీరకంగా. వీటిని కూడా మీరు ఈ రోజుల్లో మెడికల్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది అక్కడ. ఆ నాలెడ్జ్ మళ్ళీ ఆరోభావం నుంచి వస్తున్నాం. ఎందుకంటే అపో క్లేము అనే దాన్ని పరాశర మహర్షి ఊరికనే పెట్టాల, కేంద్రాలు అనేది. అంటే దేనికి 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 లింక్ చేసుకుంటూ వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏంటి. అందుకంటాం 3691 నీ టోటల్ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని రాసుకునే విధాతం నువ్వే అనేసి అక్కడ మూడో భాగంలో పెట్టాడు. నా జీవితం ఈ రోజు ఇలా ఉంది అంటే అది నేను రాసుకున్నది, వేరే ఎవరు నాకు రాయలేదు. అర్థమైందా?
నా జీవితంలో నేను లాస్ అయ్యానంటే అది నేను రాసుకున్నది. లాస్ అవడానికి కారణం ఏంటంటే నేను వ్యతిరేక ఆలోచనలు చేశాను. అక్కడ ఆది దంపతులు ఉన్నారు, తదాస్తు అన్నారు. మూడో భావాలు ఆది దంపతులు ఏం చేశారు? తదాస్తు, నువ్వు ఇది కోరుకున్నాగా ఇదే ఇస్తానంటాడు. పాపం వేస్తాడు బాలశంకరుడు, ఆయనకేం తెలియదు. రాక్షసుడు కోరినా కూడా ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. భస్మాసురుడు అడిగాడు, నెత్తి మీద చేయబెడితే చచ్చిపోవాలంటే సరే అలాగే అన్నాడు ఆయన. అర్థమైందా? రావణాసురుడు అడిగాడు గృహప్రవేశం కలిగి స్వర్ణభావంతో నాకు కావాలంటే అలాగే అంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఏది అడిగితే అది ఇస్తారు. నువ్వు మంచి అడిగితే మంచి చేస్తారు. నీ ఆలోచనలో, నీ భావనలో. చెడు అడిగావు, చెడే ఇచ్చాడు ఆయన. అర్థమైందా? అందుకే ఇక్కడ అంటారు నేను చాలా మంది కృతజ్ఞతలు చెప్పండి అంట. ఈ కృతజ్ఞత భావం అనేది సానుకూల దృక్పథానికి అతి పెద్ద స్టెప్ అది. మనం సానుకూలంగా ప్రతిస్పందించాలి అంటే మన మనోభావాలు మొత్తాన్ని కరగదీసి కృతజ్ఞత అనే వర్డ్, ఆ భావన మనలో ప్రతికూల భావాలన్నిటిని తుడిచేస్తుంది. చాలా మంది కృతజ్ఞత చెప్పలేకపోతున్నారంటే వాళ్ళలో ఇంకా ప్రతికూల భావం యొక్క బలం ఏముంది. కానీ ఒకసారి చెప్పి ధైర్యం చేసుకోవడండి, ప్రతికూల భావన కొద్ది కొద్ది కరిగిపోద్ది అంట నేను. ఇంకా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది కృతజ్ఞత వల్ల. ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కృతజ్ఞత చెప్పగానే సానుకూల భావాన్ని యాక్టివేట్ చేసాం. సానుకూల భావాన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో సానుకూలతనే చేస్తాడు. అది థర్డ్ హౌసే. మీరు చెప్పే విష్ ఏదైతే ఉంటుందో ఈ విష్ అనేది థర్డ్ హౌస్ లో ఉంటుంది. విష్ అంటే ఏంటో ఒక కమ్యూనికేషన్. హాయ్ అంటాం, కమ్యూనికేషన్. హలో అంటాం, కమ్యూనికేషన్. అర్థమైనా? మనం ఏదైనా పొందాం, కృతజ్ఞత చెప్తాం, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది సానుకూలంగా ఉండే భావన ఏది కూడా ఉందో ఇది కూడా ఇక్కడే ఉంది. థర్డ్ హౌస్. ఈ థర్డ్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ప్రతి మనిషి జీవితంలో. ఒక లైఫ్ అలైన్మెంట్ కానీ లైఫ్ మేనేజ్మెంట్ కానీ థర్డ్ హౌస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే అంటాం పురుషార్థం అని. ప్రతి మనిషి దేనికో దానికి పుట్టినోడే. ఆ దేనికో దానికి పుట్టినప్పుడు తను దానిని సాధించలేకపోతే, అంటే తన డిజైర్స్ ను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే తన జీవితం వ్యర్థం. అందుకే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా సమస్య మనకు కనబడేది రెండే రెండు చోట్ల. ఈ కామత్రికోణం డ్యామేజ్ అవుతుంది. అర్థం? ఏ విపరీతమైన ప్రతికూల ఆలోచన తెచ్చుకున్నా కూడా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఫ్యామిలీ లైఫ్. ఎందుకంటే 3 7 11 సెవెంత్ లో మన స్పౌజ్ ఉంటుంది, 11th లో నా ఫ్రెండ్స్ నా లాభాలు ఉంటాయి. ఈ రెండు డ్యామేజ్ అవుతాయి మనకు వచ్చే ప్రతికూల ఆలోచన. స్నేహితులు దూరం అయిపోతారు, స్నేహ బంధాలు దూరం అయిపోతాయి, మన లాభాలు దూరం అయిపోతాయి, మన కోరికలు దూరం అయిపోతాయి, అంటే సాధించలేం. మన జీవిత భాగస్వామితో కూడా సంతోషం అనేది దూరం అయిపోతుంది. జీవిత భాగస్వామి కూడా దూరం అయిపోవచ్చు. రీజన్ ఏంటి ఇక్కడ? నీలో వచ్చే ప్రతికూల ఆలోచనలను నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు, నీ థర్డ్ హౌస్ ని డ్యామేజ్ చేశావు. నీ సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి కారణం ఏంటంటే నీ థర్డ్ హౌస్. అందుకే మనకి పరాశర మహర్షి త్రిషడాయము అన్నారు. త్రిషట్ ఆయం, 3 6 11. ఆ 3 6 11 కాదు, మూడే మెయిన్ డేంజర్. మూడు నాశనం అయిపోయింది ప్రతికూల ఆలోచనతో. నీ ఆయమం కూడా పోయినట్టే 11వ భావం. నీ లాభాలు పోయినాయి అని, నీ సంబంధ బాంధవ్యాలు పోయినాయి అని. కామత్రికోణం డ్యామేజ్ అయిపోతుంది ఫైనల్ గా. అందుకే పురుషార్థం కావాలి, విక్రమ స్థానం కావాలి. అంటే ఆలోచించుకో. నీకు ఒక ఆలోచన వస్తే ఫస్ట్ ఏంటంటే నేర్చుకో, గ్రంథ సేకరణ చెయ్యి, ఖర్చు పెట్టాలి అక్కడ మనం. మీకు విషయం తెలుసా? మనం జీవితంలో గమ్యస్థానం ఏదైతే ఉందో నీ గమ్యానికి నువ్వు చేరాలని నువ్వు ఖర్చు పెట్టాలి. 12th హౌస్ వ్యయస్థానం అది. అదే నీ గమ్యస్థానం కూడా. అర్థమైందా? ఈ థర్డ్ హౌస్ ని మనం బ్యాలెన్స్ చేయటం మనకు చేత కాలేదు. లేదు, థర్డ్ హౌస్ కి సంబంధించిన కౌన్సిలింగ్ మీరు ఇవ్వలేకపోతున్నారు ఫ్యూచర్ లో. ఒక క్లయింట్ కి అతన్ని మీరు మార్చలేరు. అర్థమైందా? అతను మనకి చెప్తూ ఉంటాడు వినండి, ఎందుకంటే అతను ఎన్నో ప్రతికూల ఆలోచనలు చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు మీరు ఎన్నున్నప్పుడు ఏంటంటే ఈ థర్డ్ హౌస్ కి కేంద్ర స్థానాల్లోనూ షష్టాష్టకాల్లో పడ్డ గ్రహాలకు సంబంధించిన నెగిటివ్ ఆలోచనలే మీకు చెప్తా ఉంటాడు. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ నెగిటివ్ ఆలోచనలు చెప్తున్నాడు అతను? నీ మూడో భావాధిపతి నుంచి కానీ, నీ మూడో భావం నుంచి కానీ కేంద్ర స్థానాల్లో షష్టాష్టకంలో ఉన్న గ్రహాల గురించి, వ్యక్తుల గురించే నెగిటివ్ గా చెప్తుంటాడు. దానికి సంబంధించిన సమస్యలు చెప్తుంటాడు, దానికి సంబంధించిన బాధలే చెప్తుంటాడు. అన్ని బాధలు చెప్పాక ఫైనల్ గా నా సంవత్సరం ఎట్లా అయిందండి అంటాడు. నిజంగా అంటాడు. నో ఫ్లేవర్ వాళ్ళ లైఫ్ లో.
సంసార జీవితంలో ఫ్లేవర్ ఎవరికి ఉండదు అంటే ఒక రకంగా చెప్పాలంటే తన డిజైర్స్ ని తను నెరవేర్చుకోలేనోడి జీవితంలో సంసార జీవితంలో ఫ్లేవర్ ఉండదు. తన డిజైర్స్ నెరవేర్చుకోలేకపోతున్నాడంటే కారణం ఏంటి ఇక్కడ మనకి ఒకటే గుర్తింపు. అతను ప్రతికూల ఆలోచనలో ఉంటాడు. అర్థమైనా? దానికి 100 అడ్డంకులు తనకు తానే సృష్టించుకుంటా తనకు తానే దాన్ని చెప్పుకుంటా అటువైపు ప్రయాణం చేయలేకపోతున్నాడు. అక్కడ సోల్ అనేది సపోర్ట్, ఈశ్వరుడు యొక్క సపోర్ట్ దొరకట్లేదు. ఎలాంటి సపోర్ట్ దొరకట్లా? పాజిటివ్ గా. ఎందుకు దొరకట్లేదు అంటే తను పాజిటివ్ అడగట్లేదు యాక్చువల్ గా. ఈ ప్రపంచానికి పాజిటివ్ ఇవ్వట్లా, ఆనందాన్ని పంచట్లా మూడో భావం నుంచి. అర్థమేనా? కృతజ్ఞత భావాన్ని పెంచలేకపోతున్నాడు, సానుకూల దృక్పథాన్ని ఇవ్వలేకపోతున్నాడు, ప్రతికూల దృక్పథాన్ని ఇస్తుంది. అని వాస్తవం ప్రతికూల దృక్పథమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమాత అష్టమం ఉంది మూడులో, ద్వితీయాత్ ద్వితీయం ఉంది. ప్రతికూలం మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనిని మనం జ్యోతిష జ్ఞానం ద్వారా ఏం చేస్తామంటే దానికి అడ్డుకట్టేస్తాం. ప్రతికూలంగా అడ్డుకట్టేయలేం వాస్తవం చెప్పాలంటే. అప్పుడు మనం ఏం చేస్తామంటే సానుకూలతని డెవలప్ చేసుకోం. సానుకూలతను తోట ప్రతికూలత ఎప్పుడు ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నీకు థ్యాంక్స్ చెప్పడం బాగా, కృతజ్ఞతలు చెప్పడం బాగా అలవాటైనప్పుడు, అందరిని ఈక్వల్ గా చూడటం బాగా అలవాటైన వాడికి నెగిటివ్ ఎందుకు వస్తుంది చెప్పు? అందరిని ప్రేమించడం అలవాటైన వాడికి ప్రేమించమంటున్నాం కదా. ప్రేమ స్థానం పంచమ భావంలో ఉంది. అది ఎక్కడ ఉందంటే మూడు నుంచి మూడో భావమే అది. మూడు నుంచి మూడో భావం ఏదైతే అయిందో, 9 నుంచి 9వ భావం ఏదైతే ఈ పంచమభావంలో ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమకి లాభస్థానమే మళ్ళీ మూడో భావం అంటే ఇది చూడండి. మూడో భావం ఎప్పుడు లాభంగా మారాలి మన ప్రయత్నాలు అంటే మనలో ప్రేమనే ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటాం, సెల్ఫ్ లెర్నింగ్ మంత్రజ్ఞానాన్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటాం అప్పుడు ఈ మూడో భావం మనకు లాభంగా మారింది. అంటే మంచి థాట్స్ అనే లాభంగా మారింది. మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఏం భయపడక్కర్లా, ప్రాణం ఏం పోదు. అర్థమైనా? అందుకే దీన్ని విక్రమ స్థానం అంటాం. పురుష ప్రయత్నం అంటే నీ ప్రయత్నం లేకుండా నీ జీవితాన్ని నువ్వు రాచుకోలేవు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. నీ చేతిలో ఉన్నాయి. బయటోడు ఎప్పుడొచ్చి నాశనం చేయట్లా మన జీవితాన్ని. బయటోడు ఎప్పుడొచ్చి మనల్ని అధపాదాలను తొక్కేట్లా. ఇది మన ప్రయత్నం. ఇది పురుష ప్రయత్నం. ప్రెడిక్షన్స్ అద్భుతంగా చేయొచ్చు మీరు. అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చి ఒక పర్సన్ ని మీరు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా కూడా తయారు చేయొచ్చు. ఇవన్నీ భావాలు అయిపోయిన తర్వాత, కొన్ని కనెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీరు ఎక్సలెంట్ గా ప్రిడిక్షన్ చేయగలుగుతారు. ఎక్సలెంట్ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు. మీకు తెలుస్తుంది ప్రాబ్లం ఏంటని. కానీ వాళ్ళకి తెలియదు బాబు. టైం టేకింగ్ లేదు ఒక పర్సన్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క పని చేపించాలి అలా. ఫస్ట్ కృతజ్ఞత అనేది నేర్పించాలి ఫస్ట్. ఎందుకంటే అది గుణకం. గుణకం అంటే ఏంటి? హెచ్చవేతగా హెచ్చిస్తా ఉంటది అది. నీ నెగిటివ్ ఆలోచనలో పెట్టుకున్నావు మనసులో ప్రతికూల ఆలోచన, అది హెచ్చించి నీ ప్రకృతి నుంచి మళ్ళీ నెగిటివ్ వస్తుంది. ఆ ప్రకృతి ఎక్కడ ఉంది అంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంటుంది ప్రకృతి. ఈ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ ఉండారయ్యా అంటే మూడో భావంలో ఉన్నాడు బాబు. అక్కడ జంట పుచ్చింది కాలచక్రంలో, భార్యాభర్తలు ఇద్దరు. సింబల్ మిథున రాశికి అదే ఉంది, జమిని. అర్థమైందా? అక్కడ ఆరుద్ర నక్షత్రం ఉంది. ఒక పంచ నీ సమస్య వచ్చినప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయని చెప్తాను. సింపుల్ అది. ఈశ్వరాభిషేకం చేయి. లింగంలోనేమో శివుడు ఉన్నాడు, పానపట్టలో ఏమో పార్వతీదేవి ఉంది. అక్కడ అభిషేకం చేయండి నీ మనసు నీ జలంతో, నీ కొద్దిగా ధైర్యం వస్తుంది అంట. అందుకే ధైర్యానికి ఈశ్వరాభిషేకం చెప్పాలి మనం. నీకు ఏదైనా పని అవ్వట్లేదా? నీ ధైర్యం లేదు, ప్రతికూల ఆలోచన వస్తుంది. ఇప్పుడు శివాలయం కలిని అభిషేకం చేయి పాలతో అంట. పాలంటే నీ మనస్సే, ఇక్కడ పాలన్నా నీళ్ళే. ఇప్పుడు నీకున్న ప్రతికూల ఆలోచనలపై సానుకూలత వచ్చే అవకాశం ఉంటుంది. లేదు శివజాపం చేయండి అంట. నేను అన్నిటికీ శివుడి దేవుడికి చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? అన్నిటికీ మన ప్రయత్నమే ముఖ్యం కదా. ఆ ప్రయత్నం చేయకపోవడానికి మన వ్యతిరేక ఆలోచనలు అనేది అడ్డం వస్తుంది. ఈ వ్యతిరేక ఆలోచనలు ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మన మూడో భావం నుంచి వస్తుంది. అది వేవ్స్, వాయుతత్వం అది. వాయువులు అంటే నా ఆలోచన తరంగాలు ఉంటాయి అక్కడ. నా శరీరంలో ఉండే ఆలోచన తరంగాలు, వేవ్స్ ఏదో ఉందో వాయుతత్వం, నా శరీరంలో నా ఆలోచనలో ఉన్న వాయుతత్వం, యూనివర్స్లో ఉన్న వాయుతత్వానికి కనెక్షన్ ఉంది. అది ఆ వాయువులోనే, వాయువు ఎంతైతే ఆక్యుపై చేసి ఉంటుందో స్పేస్, శూన్యం ఏదైతే ఉంటుందో శూన్యంలో వాయువు ఉంటుంది, చలనం అనేది. ఇది మొత్తం ఈశ్వర యొక్క అధీనం ఉంటుంది. ఇక్కడ ఇద్దరు శక్తి ఉంటుంది అక్కడ. మొత్తం ఈశ్వరుడు అనుకోండి, అందులో ఉన్న ప్రకృతి మొత్తం, శక్తి మొత్తం ఆదిదేవత. అందుకే ఈ జంట ఏదైతే ఉంటుందో ఈ జంటను మిథునంలో పెట్టాడు, పురుష ప్రయత్నంలో పెట్టారు.
ఈ ప్రయత్నం సాధించడానికి వీళ్ళు ఇస్తారు, సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు అన్నది ఇక్కడ మనిషి యొక్క ప్రారంధాలకి, ఈ మూడో భావానికి, మూడో భావంలో కూర్చున్న గ్రహానికి అపోజిషన్ చేస్తే చాలా గ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఇవన్నీ అతని కర్మలు గర్జన నుంచి. వాళ్ళందరూ ఏంటంటే అతని వ్యతిరేక ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు వచ్చే విధంగా అడ్డం పెడతా ఉంటారు, సిచ్యువేషన్స్ తెప్పిస్తూ ఉంటారు. మనం ఏంటంటే ఈ అజ్ఞానంలో పడకూడదు, మాయలో పడకూడదు. అదంతా మాయ, నా ప్రారంభ మాయ నాకు కళ్ళ ముందు వస్తుంది, నేను ఆ మాయలో పడను. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. నన్ను ఎవడని వ్యతిరేకించాడో థ్యాంక్స్ చెప్తాను సంతోషంగా, ఆడిని ప్రేమిస్తాను. నన్ను ఎవడని తిట్టాడో ఆడిని ప్రేమిస్తాను. ఈ సానుకూల భావన పెంచుకుంటే వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మీకు ఇంకా ప్రతికూలత రావడానికి ఆ క్షేత్రంలోకి ఉండదు ఇంకా. ఎందుకంటే రుణాత్మక ధ్రువం ఏదైతే ఉంటుందో అది ధనాత్మక దాంట్లోకి రావటానికి లేదు. రుణాత్మకం బాగా పెరిగిన చోట ధనాత్మకం రాలేదు. కానీ ధనాత్మకాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రయత్న రూపంలో పెంచుకుంటూ వెళ్ళాలి. రోజుకి 100 సార్లు 200 సార్లు కృతజ్ఞత చెప్పు. ఐన్స్టీన్ కూడా అట్టా చెప్పాడు. ఐన్స్టీన్ రోజుకి 100 200 సార్లు కృతజ్ఞత చెప్పేవాడు. అందుకే ఆయన విశ్వానికి అన్ని కనిపెట్టగలిగాడు. పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పేది ఏంటంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తారు, వాళ్ళ థాట్స్ కి కృతజ్ఞతలు చెప్తారు. థ్యాంక్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఎక్కువ ఉంటుంది. ఏ సైంటిస్ట్ అయినా హయ్యర్ లెవెల్ సైంటిస్ట్ ను సరదా పలకరించాడు, మీరు ఏం చేస్తారు, థ్యాంక్స్ చెప్తున్నాడు. నిజంగా ఆ కృతజ్ఞత అనేది సెంటర్ పాయింట్, థర్డ్ హౌస్ లో ఉన్న వ్యతిరేకతను తీసేది. అంటే నీలో ధనాత్మక శక్తి ఏదైతే ఉంటుందో, పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా పెంచేస్తుంది అది. చేసి చూడండి. డేస్ లెటర్ అనేది మీ లైఫ్ చెప్పే జోక్ అయితే కాదు. డేస్ లెటర్ అనేది ఆ టర్నింగ్ ని అలాగే పెంచుకుంటూ వెళ్ళండి, ఇంకా పెంచుకుంటూ వెళ్ళండి. మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ప్రతి కోరిక తీరిద్ది. అది ప్రతి కోరిక అనంత విశ్వంలో అతి చిన్న నలుసు అంత. మీకు పెద్దగా అనుకుంటున్నారు అంటే అది మీరు భూతద్దంలో చూస్తున్నారు దాన్ని. కానీ అది నలుసే. ఆ నలుసు ఆల్రెడీ ఇక్కడ ఉంది మీకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఊరికి రాదు. రూల్ 1, ఇది నువ్వు చెయ్యి అని వచ్చింది. ఇది నీ పురుషార్థం అని చెప్పి ఆలోచన వస్తుంటుంది. అది నీ కోరికగా మారింది, నీ డిజైర్ గా మారుతుంది 3 7 లెవెల్. ఒకటి డిజైర్ గా మారింది 100 ఆలోచనలు. ఆ డిజైర్ గా మారిందే మీది. దానికోసం మీరు పుట్టారు. లేకపోతే రాదు అది. దానికోసం భయపడమాకండి. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెడతాడో లెక్కలేస్తాడు, లెక్కలేసిన తర్వాత భయం పెరిగింది. ప్రాణం ఏం పోదు. మొదలు పెట్టేయండి, ప్రకృతి మీతో ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ప్రయాణం చేయడానికి రెడీగా పాపం మీద ఆది దంపతులు కూర్చున్నారు మూడో భావంలో. మనం వాళ్ళని తోసేస్తాం. వాస్తవం చెప్పాలంటే తోయమాకండి. అంటే ప్రకృతి యొక్క శక్తి, అనంత శక్తి ఏదైతే ఉందో మనల్ని నడిపిస్తుంది అది. మనం ఎట్లా నడుస్తున్నాం అనేది మన ఆలోచనల మీద ఉంది. వాళ్ళు నడిపిస్తానికి రెడీగా ఉంటారు. మన ఆలోచన సానుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంటుంది. మన ఆలోచన ప్రతికూలంగా ఉంది, మన జీవితం చాలా క్లిష్టంగా అవుతుంది. మన గమ్యం క్లిష్టంగా అవుతుంది. మన వృద్ధాప్యం వరస్ట్గా వెళ్ళిపోతుంది. ఆనందం లేని జీవితం అయితే. చాలా మందిని చూస్తుంటాను నేను, వృద్ధుల్ని. పాపం ఇప్పటికీ వాళ్ళు ఇసుక్కుంటారు, అరుస్తుంటారు, కోప్పడుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించలేక, ఏది అనుభవించలేక దుఃఖాన్ని కోపం రూపంలో వెళ్ళగక్కుతూ ఉంటారు. అయిన వాళ్ళ మీద అరుస్తుంటారు, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంటారు. ఫస్ట్ దొరికేది వాళ్ళే. తర్వాత దొరికేది బయట వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అట్లాగా వీళ్ళు అట్లాగా అని చెప్పేసి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటారు. వీళ్ళు నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసుకుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి? మూడో భావమే. మూడో భావం అంటే కమ్యూనికేషన్. మూడో భావం అంటే న్యూస్. మూడో భావం అంటే మాట్లాడదాం, ఫోన్ మాట్లాడారు, ఆడట్లాంటాడు, ఈడెట్లా అంటాడు, ఈడు ఎట్లా చేశాడు, అట్లా చేశాడు. ఈ ప్రతికూల ఆలోచనలు వాళ్ళకి వినిపిస్తారు. వాళ్ళు వినేవాళ్ళు కూడా అవి బాగా ఇష్టంగా వింటారు. వాళ్ళ జీవితంలో కూడా నెగిటివ్ జరిగింది, వినేవాడి జీవితంలో. మాట్లాడే జీవితంలో ఇంకా ఎక్కువ నెగిటివ్ జరిగింది. అందుకే న్యూస్ ఛానల్ ఇది మూడో భావం. ఈ న్యూస్ మంచి న్యూస్ లాగా ఉండాలి, మంచి సంగీతంలా ఉండాలి, మంచి పాటలా ఉండాలి, మంచి ఆహ్లాదకరంగా ఉండాలి. కొరియన్ సినిమాలో చూపించే ప్రకృతిలాగా ఉండాలి. ఫ్యాంటసీ సినిమాలో చూపిస్తారు కదా, ఆకాశంలో గాల్లో ఎగురుతా దేవుళ్ళు, పచ్చటి చెట్లు, అందమైన పూలు, మంచి సంగీతం, ఇలా ఉండాలి ఈ మూడో భావం అనేది. ఇది సానుకూలత. అర్థమైందా? ప్రతికూలత ఎలా ఉంటుంది అనుకున్నా, మొత్తం చీకటి, పెద్ద పెద్ద బాంబులు పెరగటం, నరకటం, రక్తాలు ఏరటం, ఇదంతా ప్రతికూలత. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం? ఒకళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నామా? మూడో భావం. ప్రతికూలతను యాక్టివేట్ చేస్తున్నాం. అంటే మన జీవితం కష్టాన్ని మనం రాసుకుంటున్నాం. ఒకటి చేతకానుడు అంటున్నామా? మన ప్రతికూలత రాస్తాం. ఎవరిని విమర్శిస్తున్నాం? విమర్శ అనేది ఉండదు వాస్తవం చెప్పాలండి.
విమర్శించడానికి ఆ దేవతలు అక్కడ కూర్చోాల. కానీ విమర్శిస్తున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ నా ప్రతికూల భావాలని పాపం నాకు ఉన్న ఈశ్వరుడికి పంపిస్తున్నాను ఆ దేవతలకి మూడో భావం. పాపం ఆయన భార్యాభర్తలతో చక్కగా నాట్యం చేస్తా కూర్చున్నాడు నటరాజుడు. ఆయనకేమో మనం సంగీతాన్ని ఇలాంటి సంగీతాన్ని వినిపిస్తున్నాం. ఇంకా ఆయన శివతాండవం చేస్తాడు. శివతాండవం అంటే ఏంటి? అది మహా నరకం మన జీవితం. అర్థమైందా? ఆద్యావతలు ఇద్దరు నాట్యం చేస్తున్నారంటే అదొక ఆనందం. ఆయన ఒక్కడే శివతాండవం చేసాడు అనుకో, అది విధ్వంసం. అంటే మన జీవితాన్ని మనం విధ్వంసం చేసుకుంటాకి ఈ ఫోన్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు కానీ మనం ఇంకో వ్యక్తి గురించి చెడు ప్రచారం చేయటం కానీ చెడుగా మాట్లాడటం, చెడు మాటలు మనం వినటం, ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు చేస్తారంటే ప్రయత్నాలు ఫెయిల్ అయిన వాళ్ళు, సంతోషం లేని వాళ్ళు, దుఃఖాన్ని అనిపించే వాళ్ళు, ఈ దుఃఖాన్ని ఇంకో నలుగురు పంచుకుంటా, ఆ నలుగురు ఇంకొద్దిగా నలుగురు దుఃఖాన్ని పంచుకుంటా వాళ్ళ జీవితాలను దుఃఖమయం చేసుకుంటా తప్పించి ఏమీ లేదు. పైసా పనికిరావు ఈ సోది మాటలు. సరే మంచి మాటలు ఎవరు మాట్లాడతారంటే ఉండదు. రెండు 2 3 నిమిషాలు మంచి మాటలు మాట్లాడితే భోజనం చేశారా, ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, ఏ రకాలు వండారు, 3 నిమిషాలు ఆడేం చేసాడు ఎట్లాగా అనేది మొదలైంది. ఈడేం చేశాడు ఎట్లాగా అని చెప్పి. ఎందుకంటే ఆలోచన 5 నిమిషాలు నడిస్తే ప్రతికూల ఆలోచనే వస్తుంది. అది మన కన్నబెట్టల మీద నుంచి. ఇది వచ్చేది ఎక్కడ వస్తుంది మనకి? వేవ్స్, థర్డ్ హౌస్, వాయుతత్వం అంటాం. పరాశర మహర్షి ఊరికి ఊరికి చెప్పాల వాయుతత్వం అని. ఈ వాయుతత్వం తర్వాత వచ్చే తత్వమే జలతత్వం మనకి. నా ఫోన్ పెద్దగా మోగదు. ఒకవేళ నా ఫోన్ పోయినా కూడా అపాయింట్మెంట్ మెసేజ్ వెళ్ళిద్ది. తర్వాత గ్రూప్ లో ఫ్రీది కూడా వెళ్ళిద్ది. అక్కడ ఫ్రీగా చెప్తా ఉండండి, లింక్ పంపించేస్తాను. యాక్చువల్ నేను మాట్లాడిన ఫోన్ అసలు మాట్లాడితే జాతకం గురించి మాట్లాడతా, డబ్బులు తీసుకుని వాళ్ళ బాధలంట. అప్పుడు మన దగ్గరికి ఎక్కువ మంది రారుగా. ఇప్పుడు నేను ప్రశాంతంగా నా టార్గెట్ ని నేను రీచ్ అవ్వగలుగుతా. నేను చాలా చదవగలుగుతా. నా టార్గెట్ ఏదైతుందో, నా డిజైర్, నా కోరిక ఏదైతుందో, ద గ్రేట్ ఆస్ట్రాలజర్ అవ్వాలి, సమాజానికి ద బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని, దీనికోసం నేను సమయాన్ని ఎక్కువ కేటాయించగలను. అంటే నా అపోక్లేమం ఏదైతుందో నాకు నచ్చినట్టయితే నేను రాసుకున్నా, నచ్చినట్టే నేను ప్రయాణం చేస్తాను. మీ అపోక్లేమాలు ఏమండి? మీ భవిష్యత్తు ఏంటి? మీ డిజైర్ ఏంటి? మీరు నచ్చినట్టు రాసుకోండి. మనకు వచ్చే క్లయింట్స్ యొక్క అపోక్లేమాలు ఎలా ఉంటాయి? వాళ్ళ భవిష్యత్తుని ఎలా రాసుకోవాలి? ఒకళ్ళు రాయరు, మనం రాసుకుంటున్నాం మన జీవితాన్ని. అందుకే థర్డ్ హౌస్ అనేది రాతపోతలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. చిత్రగుప్తుడు ఉంటాడు, మన అకౌంట్ మన లెక్కలు మనమే రాస్తున్నాం. మనమే చిత్రగుప్తుడు వాస్తవం చెప్పాలంటే మన థాట్స్ మన చిత్రగుప్తుడు. అకౌంట్ సెక్షన్ అది థర్డ్ హౌస్. మనం చేసే ప్రయాణాలు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? స్వర్గం వైపు వెళ్తున్నావా, నరకం వైపు ప్రయాణం చేస్తున్నాం? ఇది కూడా మనమే రాసుకుంటున్నాం. థర్డ్ హౌస్ లో రాత, మన సొంత రాత. చిత్రగుప్తుడు అంటే ఎక్కడో ఉండడు, మనమే చిత్రగుప్తుడు. మూడో భావం సాక్ష్యం ఎవరంటే ఆది దంపతులు సాక్ష్యంగా కూర్చున్నారండి. థర్డ్ హౌస్ లో సాక్షి ఆది దంపతులు, మిథున రాశి జంట. ఓకే, ఈ మిథునాన్ని మీరు బ్యాలెన్స్ చేయలేదు, మూడో భావాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు ఇది త్రిషడాయం, 3 6 11 దుస్థానం అయింది. బాగా రాసుకున్నాము, ఈ దుస్థానంలో మనం పడవ. లేదా పరాశర మహర్షి చెప్పిన చెడు ప్రెడిక్షన్స్ 100 చెప్పొచ్చు మనం ఇక్కడ. అర్థమైందా? 100 నెగిటివ్ స్ట్రెస్సెస్ అన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, థాట్స్. అర్థమైందా? అందుకే సమాజంలో నెగిటివ్ థాట్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కష్టాలు పడతారు. 3 7 వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వవు. సంబంధ బాంధవ్యాలు ఉండవు వాళ్ళకి. సంసారం చేయలేరు, భార్యతో సంసారం చేయలేడు, పిల్లలతో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు, స్నేహాలతో రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు, అన్నదమ్ములతో రిలేషన్స్ ఉండవు, తల్లిదండ్రులతో రిలేషన్స్ ఉండవు, అన్ని నాశనం అయిపోతాయి ఒక్క ప్రతికూల ఆలోచన. సర్వనాశనం అయిపోతుంది 3 7 అందుకంట 3 డ్యామేజ్ అయిందా, 7 11 కూడా పోతుంది. ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది? ఈ మూడో భావానికి ఎవరు అపోజిషన్ చేస్తున్నారు, కేంద్ర స్థానంలో కూర్చున్నాయి, ఆ అపోజిషన్ లో మాయలో పడమాకండి అని చెప్పి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. థర్డ్ లాట్ నుంచి కూడా ఎవరు పడుతున్నారు, మాయలోకి వెళ్ళమాకనే కౌన్సిలింగ్. ముందు మాయలోకి వెళ్ళకూడదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ప్రతికూల ముందు థ్యాంక్స్ చెప్పడం నేర్పియాలి వాళ్ళకి. నీ తోపుని తురువుని నా పౌరుషం చూపిస్తాను అనకూడదు. పౌరుషం ఎక్కడ? నీ పురుషార్థాన్ని చూపిమన్నాడు. పక్కనోడు కొడతానికి తిడతానికి కాదు పౌరుషం. అర్థం? అసలు పౌరుషం కాదు అది. థర్డ్ హౌస్ పౌరుషమే. ఎలాంటి పౌరుషం?
నీ జీవితాన్ని నీ పురుషార్థాన్ని సాధించుకుంటానికి కావాల్సిన ధైర్యానికి పౌరుషం కావాలి. ఒకటి కొడితే అది పౌరుషం అవ్వదు. అది ప్రతికూల ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అర్థం. పౌరుషం వాడాల్సింది సాధన కోసం, సాధించడం కోసం. ఏం సాధిస్తుంది? నీ కోరికలు. నువ్వు ఎందుకు భూమి మీద పుట్టావు, నీ పురుషార్థం ఏంటి, దాన్ని సాధించి వెళ్ళిపోవాలి సమాజానికి ఇచ్చేసి. అందుకే 12th హౌస్ చివరికి ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండవు. అది నీ గమ్యస్థానం. నీ మోక్షం రావాలంటే నీ మూడు బాగుండాలి. మూడు బాగుంటావు, నీ మూడు కాదు, మూడు కూడా బాగుండాలి. థర్డ్ హౌస్. మూడు బాగుండాలంటే రెండు వస్తాయి. నీ మూడు బాగుండాలంటే నీ మూడే బాగుండాలి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ కోర్సెస్ తర్వాత మాట్లాడుతున్నాం, దీన్ని ప్రాక్టీస్ చేయండి.